ఓకే మ్యామ్, ఫైనలీ ఐ హ్యావ్ అ ర్యాపిడ్ ఫైర్. ద ఫస్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు మిమ్మల్ని ఏ ఫోరంలో కానీ ఎక్కడ కానీ ఏ ఇంటర్వ్యూస్లో కానీ అడగని ఒక ప్రశ్న, అడిగితే బాగుండు అనిపించిన ప్రశ్న ఏంటి? క్వశ్చనా? అసలు అడగకపోతే బాగుండు అనిపిస్తుంది. నథింగ్ రియలీ, అన్ని రకాలు అడిగారు. అయితే ఈ మధ్య యూట్యూబ్లో వచ్చినాక ఏంటంటే మేము ఆన్సర్లు చెప్తామో చెప్పమో అవసరం లేకుండా వాళ్ళే అడిగేస్తున్నారు కాబట్టి చాలా క్వశ్చన్లు అడిగారు. అడగంది ఏం లేదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, విజయ్ గెలుపు అండ్ మమతా ఓటమి, మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎంత పెద్ద నాయకులనైనా వదిలిపెట్టదని మమతా మేడం ఓటమితో తెలిసింది. ప్లస్ బీజేపీ ఎలక్షన్ మెషినరీ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది కూడా బెంగాల్ ఎలక్షన్లో అర్థమైంది. విజయ్ గారి గెలుపులో ఒక ఫ్రెష్నెస్ని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారు, ఒక మర్యాదపూర్వకమైనటువంటి మాటలతో కూడా ఎట్లా విమర్శించవచ్చు అనేది విజయ్ గారు చూపించారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడ తమిళనాడులో విజయ్ గారు వచ్చినట్టే రేపు ఇక్కడ మేము వస్తామని కూడా నేను బలంగా అనుకుంటున్నాను. వావ్, దట్స్ గుడ్. మీ గురించి పూర్తిగా తప్పుగా ఉన్న ఒక రాజకీయ స్టీరియోటైప్ ఏంటి? అంటే అన్ ఒపీనియన్ దట్ ఈస్ జనరేటెడ్. ఐ డోంట్ నో, నేను ఎక్కువ చూడను మేడం సోషల్ మీడియా, మీరే చెప్పలేదని ఉంటే. బికాస్ మీ చెవిలో పడుతుంది కదా అట్లీస్ట్. ఐఎమ్ సారీ, ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు కదా మీరు చూడకపోయినా. నాట్ రియలీ, నేను అసలు చాలా తక్కువ చూస్తాను మ్యామ్ సోషల్ మీడియా. ఓకే, చాలా తక్కువ. ఐ డోంట్ నో. యూ డోంట్ నో. ఓకే, ఇతర పార్టీల్లో మీరు బాగా అభిమానించే లీడర్ ఎవరు? ఇతర పార్టీలలోనా? అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద గొప్ప నాయకులు ఎవరున్నారు మేడం? పెద్ద కనిపించట్లేదు. అందరు చెప్పిన పనులు ఏవి చేయకుండా అన్ని అబద్ధాలే చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 420 హామీలు ఇచ్చిర్రు, 4 కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఆయన గురించి చెప్పలేము. అట్లానే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా కనీసం తెలంగాణను అక్కడ నిల్చొని హిందీ వాళ్ళంతా ఎడపిడ తిడుతుంటే కనీసం నిలబడి మన రాష్ట్రాన్ని కూడా డిఫెండ్ చేయట్లేదు. వాళ్ళతో పెద్ద ఇన్స్పిరేషనల్గా మనం తీసుకునేది లేదు. పాత లీడర్లు, పోయిన కాలంలో ఉన్న లీడర్లు గొప్పగా ఉన్నారు. ఒక ఎన్టీ రామారావు గారు బయలుదేరారంటే ఆనాడు తెలుగు ప్రజలకు గౌరవం వచ్చింది దేశమంతా. ఆ తర్వాత ఒక కేసీఆర్ గారు బయలుదేరినారంటే తెలంగాణ ప్రజలకు గౌరవం వచ్చింది దేశమంతా. అట్లాంటి టాల్ లీడర్స్ జాబితాలో నేను చేరాలనుకుంటున్నాను. ఈ పెట్టి పాలిటిక్స్, చిన్న చిన్న పాలిటిక్స్, కరప్షన్స్ ఇట్లా చేసేటటువంటి లీడర్స్ని అభిమానించేటటువంటి పరిస్థితి కూడా లేదనుకుంటున్నాను. ఒక ఫన్ క్వశ్చన్. ఫన్నా? ఓకే. 10 ఏళ్ల క్రితం మీరు నా ఫేవరెట్ లీడర్ రేవంత్ రెడ్డి అన్నారు నాతో ఇంటర్వ్యూలోనా? రేవంత్ రెడ్డి ఎందుకంటే అప్పుడు అన్నారు మీరు కాంటెక్స్ట్ చెప్తే బాగుంటుంది. అప్పటికిప్పటికి ఏం మారిందో చూద్దాం. ఇదే క్వశ్చన్ అడిగాను అప్పుడు 10 ఏళ్ల క్రితం, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పొలిటికల్ లీడర్ అని. మీరు రేవంత్ రెడ్డి అన్నారు. అప్పటికిప్పుడు మారాడు కదండి ఆయన కూడా చాలా. ఇప్పుడైతే ఇచ్చిన మాటలన్నీ తప్పాడు కదా. ఎస్. ఓకే, పర్సనల్గా పొలిటికల్గా ఒక స్ట్రాంగ్ క్వాలిటీ ఆఫ్ యువర్స్ దట్ మేక్స్ అ డిస్టింక్ట్ డిఫరెన్స్ విత్ అదర్స్, మిగతా వాళ్ళతో పోలిసి చూస్తే. బేసికలీ చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్నది ఒకటి మేడం, సచ్చినా కూడా అబద్ధం చెప్పను. అది నాకు నష్టం చేసేదైనా కూడా అబద్ధం చెప్పను. అది నాకు చాలా నష్టాన్ని ఇచ్చింది పర్సనల్ లైఫ్లో కూడా, పాలిటిక్స్లో కూడా. బట్ ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్. ఎందుకంటే అల్టిమేట్లీ ట్రూత్ విల్ విన్ అని నేను బలంగా నమ్ముతాను. మొన్న నా కేసు విషయంలో అదే చెప్పాను, అంతకుముందు అదే చెప్పాను. అనేకమైన పొలిటికల్ ఫోరమ్స్లో డైరెక్ట్గా చాలామంది నాకు శత్రువులైనా కూడా ఐఎమ్ ద పర్సన్ హూ స్పీక్ ద ట్రూత్. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, నిజం చెప్తే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. అబద్ధం చెప్తే గుర్తుపెట్టుకోలేదు ఎవరికైనా చెప్పాము. సో అంత ఓపిక నాకు లేదు కాబట్టి నిజమే చెప్తాను. అది ఇన్ అవే అడ్వాంటేజ్, ఇన్ అవే డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. సో ఒక అబద్ధం నిజంలాగా స్వైర విహారం చేస్తుంటే సోషల్ మీడియాలో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు అన్నారు ఆ లిక్కర్ స్కామ్ విషయంలో, ఇది కూడా అగైన్ 10 years బ్యాక్ నా ఇంటర్వ్యూలో అన్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో 10 years బ్యాక్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పుడు ఒక మాట అన్నారు, లిక్కర్ అన్నది చాలా బ్యాడ్, ఏ దేశంలో ఉండకూడదు అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మీరు ఎప్పుడైతే ఆ లిక్కర్ స్కామ్ విషయంలో మిమ్మల్ని నిందితులుగా పెట్టారో, ఇది ఒక మీమ్ లాగా వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో. అండ్ ఇట్ వాజ్ లాఫింగ్ స్టాక్ అనమాట. విచ్ ఈజ్ ఇప్పుడు నిజం బయటపడ్డది దట్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్ క్లీన్ చిట్ ఇచ్చారని. సో వెన్ యూ సీ సచ్ థింగ్స్ విచ్ ఈజ్ నాట్ రియల్, వాట్ గోస్ త్రూ, హౌ డు యూ ఫీల్? మేడం ఒక్కటి నేనేమంటున్నా, మనము ఎట్లా ఉంటామో అట్లా ఉంటాం. దాన్ని కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది సిచ్యువేషనల్లీ వాళ్ళు ఎట్లా చూడాలనుకుంటే అట్లా చూస్తారు. సింపుల్ యాజ్ దట్. నేను ఇప్పటికి కూడా బలంగా చెప్తా ఉన్నా, నేను ఆస్ట్రాలజీ కూడా బలంగా నమ్ముతాను, ముహూర్తాలు కూడా అన్నీ ఫాలో అవుతాను. జనరల్గా లిక్కర్ కానీ రాహు కానీ ఇవన్నీ మనకు సరిపడినటువంటి అంశం. కానీ బీజేపీ బై డిజైన్, ఒక వ్యక్తి కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తి యాంటీ కరప్షన్ పేరుతో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను కరప్షన్ అలిగేషన్స్లో ఇరికించాలి,
అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బద్నాం చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళ డాటర్ ఎవరైతే సంస్కృతి సాంప్రదాయాల పేరుతో వచ్చిందో ఆవిడని యాంటీ ట్రెడిషన్స్కి పోర్ట్రే చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఈ లిక్కర్ కేసు అనేటటువంటిది బై డిజైన్ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి స్కీమ్. దీన్ని కోర్ట్స్ చూసి డిశ్చార్జ్ చేశారు. మేడం అక్విటల్ ఇస్ డిఫరెన్స్, డిశ్చార్జ్ చేస్తూ జడ్జి గారు ఏం చేశారు, నేను ఖచ్చితంగా ఆ సిబిఐ ఆఫీసర్ మీద ఎంక్వైరీ చేస్తున్నాను, ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. సో అంత బలంగా ఈ కేసులో ఏమీ లేదని వారు చెప్పడం జరిగింది. అల్టిమేట్గా నేను మీతో చెప్పేది ఏంటంటే మేడం, బయటవాడు ఏం చూస్తాడన్నది పక్కన పెడితే మన ఫ్యామిలీ, మన ఇంటి వాళ్ళు మనల్ని బలంగా నమ్మి మనతో సైడ్ చేసి ఉంటే ప్రపంచాన్ని ఎదిరించవచ్చు. నా విషయంలో నాకు మా అమ్మగారి సైడ్ నుంచి ఆ సపోర్ట్ నేను అనుకున్నంత రాలేదు, కానీ నా అదృష్టం బాగుంది, మా అత్తగారి సైడ్ వాళ్ళు చాలా బలంగా నన్ను సపోర్ట్ చేశారు. కాబట్టి ఇవాళ ఇట్లా మీ ముందు నిలబడి మాట్లాడగలిగేటటువంటి ధైర్యం కానీ తెగో కానీ ముందుకెళ్ళేటటువంటి అవకాశం కానీ వచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. ఓకే, ఏది ఎక్కువ కష్టం అండి, పబ్లిక్ క్రిటిసిజం ఆర్ ప్రైవేట్ బిట్రేయల్? బిట్రేయల్ ప్రైవేట్ బిట్రేయల్ అయినా బయటికి చూపించలేం కదా మేడం. పబ్లిక్ క్రిటిసిజం ఈజ్ ఈజీ బికాస్ ఇఫ్ యూ ఆర్ విత్ ద ట్రూత్ యూ కెన్ ఫేస్ ఇట్. బట్ ఇప్పుడు మల్టీ లేయర్డ్ అయిపోయింది కదా, యూట్యూబ్ తర్వాత ట్విట్టరు తర్వాత ఫేస్బుక్, సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. అది ఫేస్ చేయడం వ్యక్తిగతంగా కూడా ఇబ్బందే, పొలిటికల్ పార్టీస్ కూడా ఇబ్బందే, అన్నిటికన్నా ఎక్కువ ప్రజలకు ఇబ్బంది. ఎందుకంటే ఒక్కొక్క ఫోరం ఒక్కొక్కటి చెప్తుంది. ఇవాళ వాస్తవంగా తెలంగాణలో కరెక్ట్ వార్త ఏది చూడాలి అంటే నమస్తే తెలంగాణ కొనుక్కోవాలి, ఈనాడు కొనుక్కోవాలి, ఆంధ్రజ్యోతి కొనుక్కోవాలి, అన్ని పేపర్లు చూస్తే తప్పితే అసలు విషయం ఏందని అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ ఇట్ హెస్ కమ్ టు దట్. యా, రాజకీయ నాయకుల్లో ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఓవర్ రేటెడ్ క్వాలిటీ ఏంటి, విచ్ యు ఆర్ అబ్జర్వింగ్? ఓవర్ రేటెడ్గా కనిపించే క్వాలిటీ ఏంటి? ఐ డోంట్ నో. బేసిక్గా ఇప్పుడు మళ్ళీ చెప్పినట్టుగా రాజకీయ నాయకులు అందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు. యా అంటే ఇన్ జనరల్, ఐఎమ్ టాకింగ్ ఇన్ జనరల్. We're out of time. Yeah, fine. See, this is a bad question. We'll close it in 5 minutes. Okay. Yeah. I don't know, ma'am. I can't say because we are all very good politicians at the heart. Oh, yes. Really? Okay. Okay. Final question అండి. ఒక 20 ఏళ్ల తర్వాత రాజకీయ చరిత్ర రాసినప్పుడు కవిత గారి గురించి రాసే ఆ ఒక్క సెంటెన్స్ ఏమైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ దట్ వన్ లైన్ దట్ పీపుల్ షుడ్ రికగ్నైజ్ యూ విత్? తెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేసింది అనేది ఉండాలి. ఒక సెంటెన్స్ ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. Thank you so much. Thanks a lot for this wonderful conversation. Thank you. Thank you, Way2 News. Thank you for giving me this opportunity. Thank you.